రాధాదేవి ప్రాణాలను శ్రీకృష్ణుడు ఎలా కాపాడాడో మీకు తెలుసా? ఒకసారి రాధాదేవి యమునా నది తీరంలో ఉన్న బాండిరా వనం నుండి ఇంటికి వెళుతూ ఉండగా పాము కాటుకు గురైంది. దాంతో రాధాదేవి స్నేహితురాలైన బృందాదేవి ఆమెను ఇంటికి తీసుకువెళ్లింది. కానీ అంతలోనే రాధాదేవి శరీరమంతా విషం వ్యాపించడంతో రాధాదేవి కళ్ళు తెరవలేదు. దాంతో కంగారు పడిన రాధాదేవి తండ్రి వృషభానుడు శ్రీకృష్ణుడిని పిలుచుకొని రమ్మని బృందాదేవిని శ్రీకృష్ణుడి దగ్గరికి పంపించాడు. బృందాదేవి పరుగున గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి రాధాదేవి పరిస్థితిని పూర్తిగా శ్రీకృష్ణుడికి వివరించింది. ఆ వెంటనే శ్రీకృష్ణుడు వృషభానుడి ఇంటికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు రాధాదేవిని పరిశీలనగా చూసి పాము కరిచిన చోట తన చేతితో తాకాడు. అలా శ్రీకృష్ణుడు పాము కరిచిన చోట తాకిన వెంటనే రాధాదేవి శరీరమంతా వ్యాపించిన విషమంతటిని ఒక్కసారిగా శ్రీకృష్ణుడు గ్రహించిన వెంటనే రాధాదేవి కళ్ళు తెరిచింది. శ్రీకృష్ణుడు చూపు స్పర్శ రాధాదేవికి పరమామృతం అని తెలిపే అద్భుతమైన లీల ఇది. అలానే ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడు తన చల్లటి చూపుతో తన భక్తుల బాధల్ని కష్టాలని తొలగిస్తాడని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.